కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లిలో పవన్ కళ్యాణ్ నిర్వహించే మత్స్యకార మహిళా సమావేశం రద్దయింది. ఈ సమావేశానికి అనుమతులు లేవని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అడ్డుకున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ఈ సమావేశాన్ని అర్ధరంతంగా రద్దు చేసుకున్నారు. 2 మాటలు మాట్లాడి వెళ్లిపోయిన పవన్ తాను పిఠాపురంలోనే ఉంటానని, ఎక్కడికి వెళ్లిపోను అన్నారు. మళ్లీ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ముందుగానే ఈ సమావేశానికి అనుమతులు ఇవ్వాలని దరఖాస్తు చేసినా అనుమతి రాలేదని పవన్ కళ్యాణ్ తెలిపారు. దురదృష్టవశాత్తు ఈరోజు మనం సభకు పెట్టిన పర్మిషన్ ఇంకా ఇవ్వలేదు. ఇంకా పర్మిషన్ మనకి ఇంకా దానివల్ల కొంచెం ప్రత్యేకమైన పరిస్థితుల్లో నేను మాట్లాడకూడదని ఆంక్షలు ఉన్నాయి నాకు. మనం పర్మిషన్ పెట్టినా కానీ ఇంకా పర్మిషన్ రాలేదంటే సభకి. సో అందుకని నాకు ఈ సభా వేదికలు ఇచ్చిన డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ గారికి, మన జనసేన పిఠాపురం ఇన్ఛార్జ్ గారికి, ఉదయ్ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకొక రోజు మధ్యలో ఒక 4 రోజుల తర్వాత ఇంకొక రోజున మనం కలుసుకుందాం. ఎలక్షన్ కమిషన్ ప్రతినిధులందరూ కూడా నాకు ఒకటే చెప్పారు, ఇక్కడ పర్మిషన్ ఇంకా రాలేదు, మీరు పెట్టిన పర్మిషన్ ఇంకా ఖరారు అవ్వలేదు, ఇంకా ఫైనలైజ్ చేయలేదని చెప్పి ఈ మీటింగ్ని దయచేసి పొలిటికల్ మీటింగ్గా చేయొద్దు అని మాట్లాడారు. సో నాకు పెద్ద మనసుతోటి మీరు అర్థం చేసుకుంటారు. ఇంకొక 2-3 రోజుల సమయం వస్తే నేను మళ్ళీ వచ్చి మళ్ళీ మీ అందరికీ నా ఆలోచన విధానం, మనం ఏం చేయబోతున్నాం ఇవన్నీ మీకు తెలియజేస్తాను. కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లిలో పవన్ కళ్యాణ్ నిర్వహించే మత్స్యకార మహిళా సమావేశం రద్దు అయింది. పర్మిషన్ కోరిన అనుమతి రాలేదని పవన్ కళ్యాణ్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అప్పారావు అడిగి తెలుసుకుందాం. అప్పారావు, శంకరి, కాకినాడ జిల్లా పిఠాపురంలో 4వ రోజు పర్యటనలో భాగంగా పవన్ ఈ రోజు మధ్యాహ్నం ఉప్పాడ కొత్తపల్లి మండలంలో మత్స్యకారులకు సంబంధించి మహిళలు, పార్టీ వీర మహిళలతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగా సమావేశానికి పవన్ కళ్యాణ్ చేరుకునేసరికి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారితో పాటు మరికొంతమంది అధికారులు వచ్చి పవన్ కళ్యాణ్ సమావేశానికి అనుమతి లేదని తక్షణం రద్దు చేసుకోవాలని చెప్పి సూచించారు. అయితే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ తో పాటు కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ కూడా అధికారులతో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో సమావేశం జరగాలని, పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా ముందే దీన్ని ఏర్పాటు చేసుకున్నామని అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే అధికారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇచ్చేది లేదని, అనుమతులు మంజూరు కాని నేపథ్యంలో తొలుత మైక్ లేకుండా మాట్లాడాలని చెప్పి సూచించారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ మైక్ తోనే మాట్లాడతామని గ్యాదర్ అయిన 100 మంది మహిళలు ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడతారని చెప్పి జనసేన పార్టీ నేతలు చెప్పారు. అయినప్పటికీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పవన్ కళ్యాణ్ ఒక గదిలోకి తీసుకెళ్లి కూడా మాట్లాడారు. అయితే జనసేన పార్టీ 48 గంటల ముందే దరఖాస్తు చేసుకున్నప్పటికీ సమావేశం అనుమతి రాలేదని, ఎందుకు ఇలా జరిగిందని పవన్ కళ్యాణ్ కూడా అధికారులను ప్రశ్నించారు. అయితే తమకు అనుమతి సంబంధించి ఇంకా అనుమతి పత్రం రానందున తప్పనిసరి పరిస్థితిగా సమావేశం రద్దు చేసుకోవాలని చెప్పి అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి ఒక్కసారిగా వెళ్ళిపోకుండా గ్యాదర్ అయిన మహిళలందరూ ఉద్దేశించి పవన్ కళ్యాణ్ కాసేపు మాట్లాడారు. గుండె లోతుల్లో టన్నుల కొద్ది మాటలు ఉన్నాయని, ప్రతి ఒక్కరితో ప్రేమ బాధలు పంచుకోవాలని, కాకపోతే ప్రత్యేక పరిస్థితుల్లో మాట్లాడకూడదని అధికారులు ఆంక్షలు విధించారని, ఈ నేపథ్యంలో 48 గంటల ముందే దరఖాస్తు తీసుకున్న అనుమతి ఇవ్వలేదని, ఈ నేపథ్యం మళ్ళీ ఇంకొకసారి కలిసి సమావేశంలో వెళ్ళని చెప్పి పవన్ కళ్యాణ్ పైపైనే 2 ముక్కలు పొడిపొడిగా మాట్లాడి సమావేశాన్ని ముగించారు. ఈ నేపథ్యంలో అప్పటికప్పుడు ప్రత్యేకంగా రోడ్డు షో నిర్వహించుకుంటూ పిఠాపురం పట్టణానికి భారీగా చేరుకున్నారు. వారంగా చెప్పాలంటే పిఠాపురం నియోజకవర్గంలో ఉమ్మడి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ 4 రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు మొట్టమొదటిసారిగా రోడ్డు షో నిర్వహించారు. దాదాపు 30 కిలోమీటర్ల వరకు జరిగిన ఈ రోడ్డు షోకి అడుగడిగిన ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అయితే కాసేపటి కింద పవన్ బస చేసుకున్న ప్రాంతానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ విజయవాడకి హెలికాప్టర్ చేరుకునే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు తెనాలిలో నాదెండ్ల మనోహర్ సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిగా అక్కడ కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో పిఠాపురంలో 4 రోజుల పర్యటన పవన్ పూర్తి చేసుకుని విజయవాడకి బయలుదేరున్నారు శంకరి.